రండి మేడం గారు. తక్కువ ప్లేస్లో ఎక్కువ కాయలు మనం కాయించుకోవచ్చు. అయితే ఎక్కువ ఆడపువ్వులు వస్తాయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆ గార్డెన్లో అయితే మొక్కలకు సంబంధించి చిన్న చిన్న టిప్స్ అండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది మీరు ఆ గార్డెన్లో ఏం చేస్తున్నారు, అసలు ఏం పనులు చేస్తారు, అవన్నీ రెగ్యులర్గా వీడియో చేయొచ్చు కదా అనేసి అంటున్నారు. అంటే యాక్చువల్గా నేను కామన్గా చేసుకునే పనులు చెప్పను. సో అందుకనేసి నేను ఈరోజు 3G కటింగ్ చేయాలనుకుంటున్నాను బీరపాదులకి. సో దానికి సంబంధించి ఒక చిన్న బిట్టు తీసి పెడతాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసరికి బీరపాదండి. ఇది సమ్మర్ సీడ్ అనమాట. అంటే పైరు విత్తనాలు అంటారు. వేసవి కాలంలో మనం వేసే విత్తనాలు, అంటే వేసవి కాలంలో అన్ని విత్తనాలు కాయలు కాయవు. పైరు విత్తనాలు అని ఉంటాయి, సమ్మర్ సీడ్స్. F1 సీడ్స్ కాకుండా ఇవి పైరు విత్తనాలు అనమాట, నాటు పైరు విత్తనాలు. ఇవి అయితే వేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి యాక్చువల్గా ఇక్కడ ఉండగా చేసేయాలండి. ఈ ఆకు 2 ఆకులు ఎక్స్ట్రా వచ్చినాయి. యాక్చువల్గా ఎన్ని ఆకులు వచ్చినాయి? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే 10 ఆకుల నుంచి 12 ఆకుల మధ్యలో అయితే మాత్రం 3G కటింగ్ మనం ఫస్ట్ జనరేషన్ కటింగ్ చేయాలండి. సో దాటింది. యాక్చువల్గా మొన్న చెయ్యాలి, పని చేయలేకపోయాను. ఇది 3G కటింగ్ అయితే చెయ్యాలన్నమాట. ఫస్ట్ జనరేషన్ కటింగ్ అనమాట ఇది. ఇదిగోండి, ఇక్కడ వరకు ఉంది కదా, దీన్ని ఇక్కడైతే మాత్రం నేను కట్ చేస్తున్నాను. పైన ఉన్నటువంటి ఏదైతే ఈ చిగురు ఉందో చిగురిని తీసేసాను. అయితే ఈ చిగురు తీసిన తర్వాత వచ్చేసరికి ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి 2 పాదులు వస్తాయి. అవి తర్వాత మనం కట్ చేస్తే అవి 4 అవుతాయి. ఇలాగా 3 సార్లు కట్ చేస్తే 3 జనరేషన్ కటింగ్ అంటారు అనమాట. 3G కటింగ్ అంటారు దీన్నే. ఇలాగ ఎందుకు చెయ్యాలి మనం? టెర్రస్ గార్డెన్లో చూడండి, నా గార్డెన్ చిన్న ప్లేస్, ఇన్ని పాదులు పెంచుకోవాలి నేను. ఇలాగ కట్ చేయడం వల్ల చెట్టు బుషీగా తయారవుతుంది. చక్కగా తక్కువ ప్లేస్లో ఎక్కువ కొమ్మలు విస్తరిస్తాయి అన్నమాట. అలా విస్తరించడం వల్ల మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ కాయలు తీసుకోవచ్చు అన్నమాట. 3G కటింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ కాయలు మనం కాయించుకోవచ్చు మొక్కల నుంచి. ఇదన్నమాట 3G కటింగ్ ఉపయోగాలు. 3G కటింగ్ చేయడం వల్ల లాస్ట్ కటింగ్ ఉంటుంది కదా, దానికైతే ఎక్కువ ఆడపువ్వులు వస్తాయండి. ఫస్ట్ వచ్చే పాదికి మగ పువ్వులు వస్తాయి. మూడొకసారి కటింగ్ చేసిన దానికి మాత్రం ఎక్కువ ఆడపువ్వులు చాలా ఎక్కువ వస్తాయి. అసలు మన మొక్కలకి బలం ఇవ్వడమే మన ధర్మం అనమాట. ఇంకా మనం ఇచ్చిన బలాన్ని బట్టి మంచిగా అయితే కాయలు కాస్తాయి అన్నమాట. ఇలాగా 3G కటింగ్ ఉపయోగాలు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇలా మనం కట్ చేసుకున్నప్పుడు మొక్క మొదలు కూడా మనం కొంచెం శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కిందన ఉన్నటువంటి ఆకులు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఇదిగోండి, ఈ కిందన ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులన్నీ మనం రిమూవ్ చేసుకోవాలండి. ఒక 1 ఫీట్ వరకు ఈ ఆకులను మనం తీసేయాలి. ఎందుకంటే ఈ ఆకులు తీయలేదనుకోండి, ఇక్కడ చెట్టు మొదలకైతే ఎండ తగలదు. ఎండ తగలకపోవడం వల్ల పెస్ట్ అటాక్ మన మొక్కకి ఎక్కువ జరుగుతుంది. అందుకని ఇలా రిమూవ్ చేసుకుంటే చక్కగా ఇదంతా ఎండ తగులుతుంది అన్నమాట. ఇలాగా ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ నుంచి చూడండి స్టెమ్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటివన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఇదిగో ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది, ఇది కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. వీటిని ఎంకరేజ్ చేయకూడదండి. వీటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కింద నుంచి వచ్చినటువంటి ఈ కొమ్మలను ఎంకరేజ్ చేయడం వల్ల పైన ఉన్నటువంటి పెరిగే కొమ్మకి బలం అందదు. బలం అందకపోవడం వల్ల ఏమవుతుంది? కాయలు సరిగ్గా కాయవు. కాబట్టి ఈ సైడ్ బ్రాంచెస్, ఏవైతే సైడ్ బ్రాంచెస్ ఉన్నాయో వీటిని అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుని డైరెక్ట్గా అక్కడికే బలాన్ని పంపించుకోవాలి మనం. ఇలా చెయ్యాలన్నమాట. ఇది 3G కటింగ్. అలాగే ఈ పాదులు పెట్టినప్పుడు నేను సాయిల్ మిక్స్ కలిపానండి. సాయిల్ మిక్స్ కూడా వీడియో తీశాను. నేను మొక్కలకి సాయిల్ మిక్స్ ఎలా కలుపుతాను ఏంటి అన్నది చిన్న హార్వెస్ట్ ఉందండి. దోసకాయ అండి,
చక్కగా తయారైంది. ఫస్ట్ ఆల్రెడీ మా శ్రీమతి గారు హార్వెస్ట్ చేసేసారండి. ఇంకా ఉన్నాయి కదా అని నేను కోస్తున్నాను. ఇదిగోండి ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి, దాక్కున్నాయి. ఇదిగోండి దోసకాయ పాదు ఇలాగా పందిరి వేసి ఈ పందిరి మీద పాకించాను అనమాట. 5 పాదులు పెట్టానండి, దోస పాదులు. చూడండి పందిరి ఇలాగ ఈ పందిరి మీద బుషీగా పెంచాను అనమాట. ఇదిగోండి ఇంకా కాయలు, చాలా కాయలు ఉన్నాయి, ఆ లోపల కూడా ఉన్నాయి. ఇదనమాట దోసపాదు. అలాగే రండి మేడం గారు, ఇదిగోండి కాకరకాయలు ఎంత కాలం నుంచి వస్తున్నాయండి. చాలా అసలు చూడండి, అసలు ఎంత సైజులో వస్తున్నాయని ఆశ్చర్యం వేస్తుంది కాకరకాయలు నిజంగా. ఇదిగోండి చూడండి అసలు ఎంతంత కాయలు. పొడవు వంకాయలు, మా శ్రీమతి గారి వంకాయలు అండి, మావి కాదండి, ఆవిడకే ఫేవరెట్స్ ఇవన్నీ. ఇదిగోండి 4 పొడవు వంకాయలు వచ్చినాయి. ఇదిగోండి సాయిల్ మిక్స్ కలుపుతున్నాము. సాయిల్ అయితే మార్నింగ్ ఇలాగా పరిచేసి ఎండబెట్టుకోవడం జరిగింది. కౌ మెన్యూర్ వేస్తున్నామండి. కోకోపిట్ అండి, కొబ్బరి పొట్టు. ఇది బోన్ మీల్ అండి. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. నీమ్ కేక్ అండి. ఇది అదే 4 రకాలు కలిసి ఉంటాయి అంటాను కదా. నీమ్ కేక్, ఆవుదం పొడి, పొగాకు పొడి, గానుగ పొడి, ఈ 4 కలిసిన పొడి అండి. ఇది ట్రైకోడర్మా. ఇది వచ్చేసరికి సూడోమోనాస్ అండి. వచ్చేసరికి బ్యామ్ అండి. ఆయిల్ మిక్స్ ఇదిగోండి ఇలా కలుపుతున్నామండి. మొత్తం అన్నీ కలిపేసి మా శ్యామ్కి ఇవాళ వాయి ఊడిపోయిందండి. పొద్దున్న నుంచి నాన్ స్టాప్ అండి పని. ఇదండి ఈరోజు నా వీడియో అయితే. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.